ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. గతించినను సూర్య చంద్రులు దిక్కులు తప్పిన ఆకాశము భూమి గతించినను సూర్య చంద్రులు దిక్కులు తప్పిన దేవుని మాటలు సున్నపులను దేవుని మాటలు సున్నపులను తప్పవు అని చెప్పిలే యేసుని ఎరుగుటకిది సత్యము తప్పవు అని చెప్పిలే యేసుని ఎరుగుటకిది సత్యము యేసు చెప్పిన ఏ మాటైనా యేసు చెప్పిన ఏ మాట
మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. హల్లెలూయా. దేవుడే. కాబట్టి మనం ఏది పాడినా, ఏది నేర్చుకున్నా, ఏది చెప్పినా, ఏ బుక్ చదివినా, ఏ బుక్ రాసినా అది యథార్థమైనదైతే మొదటిగా మనం అర్థం చేసుకోవలసింది ఎవరిని? ప్రభువుని. ప్రాముఖ్యత ఇవ్వవలసింది ఎవరికి చెప్పాలి? ప్రభువుకే, దేవునికే. దేవునికి స్తోత్రం. ఎందుకని? కొన్నిసార్లు దేవదూతల మాట అయినా నెరవేరవచ్చు, నెరవేరబడక పోవచ్చు. క్లారిటీ తీసుకోండి. దేవదూతల్లో కూడా లూసిఫర్ లాంటి గర్విష్ఠులు కూడా కొంతమంది ఉండొచ్చు. వారు దేవునితో సమానులు కారు కదా. అలాగే ప్రవక్తలు పలికిన ప్రవచనాలు కొన్ని నెరవేరవచ్చు, కొన్ని నెరవేరక పోవచ్చు. అలనాటి సమకాలికులు రచించిన విషయాలు కూడా కొన్ని వాస్తవాలు కావచ్చు, త్వరగా చెప్పండి వాస్తవాలు కాకపోవచ్చు. ఇవన్నీ మనం సత్యమని నమ్మాలి అంటే, సత్యం కోసం మన ప్రాణమైనా పెట్టాలి అంటే, ప్రైజ్ ది లార్డ్, ముఖ్యంగా మన దృష్టి ఎవరి మీద పెట్టాలి? త్వరగా దేవాది దేవుని మీద, ప్రభువు మీద మనము పెట్టాలి. కారణం ఏంటి అంటే, ప్రియులారా, దేవుడు అబద్ధికుడు కాడు అని నమ్మాలి. మీలో ఎంతమంది ఉన్నారు? దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధికుడు కాదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన అసత్యము చెప్పడు అని. అబద్ధం ఆడితే దేవుడే కాదు, అబద్ధం ఆడని వాడే చెప్పలాగు. అబద్ధం ఆడితే దేవుడు అంటానికి సరిపోడు. అబద్ధం ఆడితే దేవుడు అంటానికి ఆ స్కేల్ సరిపోదు. అబద్ధం ఆడిన వాడు ఎవడో ఆయనే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని లేవియా ఖండంలో దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అంత మాత్రమే కాదు, నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మలను ప్రేమించుచున్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, యేసయ్య ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. అంటే దేవుడు సత్యమే. రెండోది చెప్పండి, వాక్యము సత్యమే. దీని విషయం వాళ్ళు యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అన్నాడు. ఇప్పుడు చాలామంది అసత్యవంతులుగా చేయాలని, బైబిల్ అసత్యమని రుజువు చేయాలని, యేసుబాబుని నమ్ముకోకుండా చేయాలని అసూయ పనులు, అమాయకతనంతో, భయముతో, మత ద్వేషంతో, అదేదో దేశాభిమానం అంటూ పేరు పెట్టి వాళ్ళు బైబిల్ని వక్రీకరించే ప్రయత్నము చేస్తున్నారు. ఇలాంటి వారు నోళ్ళు ముయ్యించాలి అంటే, ఒకవేళ అలాంటి అబద్ధికుల అంతు చూడాలి అంటే సత్యవంతుడైన దేవుడే సరిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయంలో మనం కూడా ప్రార్థన చేయాలి. మత నాయకులు వచ్చి శిష్యులను మీరు ఇక్కడ సువార్త చెప్పవద్దు, చనిపోయిన మాట వాస్తవమే, సమాధి చేసిన మాట వాస్తవం యేసయ్య సిలువలో, దానికి చాలా రుజువులు ఉన్నాయి, కానీ తిరిగి లేచాడు అంటే మేము నమ్మడం లేదు అని కళ్ళారా చూచిన వారి అడ్డం తిరిగి లేవలేదు అని బ్రేక్ వేశారు. కావలి కాసిన వారికి వాళ్ళు ఏం చేశారంటే, గ్రహించండి, లంచం ఇచ్చి, లంచం ఎంత ప్రమాదమో చూడండి. కావలి కాసిన వారికి ఏమిచ్చారు మత నాయకులు? లంచం ఇచ్చి యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే లేచాడయ్యా. రాయి ఎవరు తీశారు? 2 టన్నులన్నర, అంటే 2500 కిలోల బరువది. మరి రాయి ఎవరు తీశారు అంటే, రాయి అది ఊడిపోయిందయ్యా, దేవదూతలు వచ్చారు, తాళాలు పగిలిపోయాయి, గొలుసులు తెగిపోయాయి, మనుషులు తీస్తే వచ్చేది. మీరు చూశారా? చూసామండి. మీరు దొర్లించారా? మేముగా దేవత దొర్లించామంటే గముక్కును కొన్ని కట్టలు డబ్బులు తీసి వారి చేతిలో పెట్టి, వాస్తవాలు చెప్పకండి, అబద్ధము చెప్పండి,
ఏమని చెప్పాలి అబద్ధం అంటే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. మేము కావాలి కాసి 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 తెల్లవారుజామున మేము నిద్రలోనికి వెళ్ళిపోయాము. మరి కావలి కాస్తూ ఉండగా నిద్ర రావటం మనుషులకు సహజమే కదా. మేము ఆ నిద్రలో ఉండగా యేసు ప్రభు శిష్యులు వచ్చి తాళాలు పగలగొట్టి గొలుసులు తెంపి యేసుని తీసుకెళ్ళిపోయారయ్యా అని అబద్ధం చెప్పారు ఆ రోజుల్లోనే. కాబట్టి వారి అబద్ధము నెరవేరలేదు. వారు చెప్పింది అబద్ధమని, దేవుడు చెప్పింది సత్యమని, దేవుడు అబద్ధికుడు చెప్పాలి కాడు అని, ఆయనే సత్యమని, ఆయన మాటే సత్యమని ఆయన రుజువు చేయటానికి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఉండి తన పునరుద్ధానమును తాను ప్రూఫ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గట్టిగా నమ్మవలసింది ఏంటంటే రోజులు ఇలాగ ఉంటా అనుకోకూడదు. తర్వాత కూడా రోజులు మారవచ్చు. సూపర్లు ఎక్కువైపోయారు, వాళ్ళ అబద్ధాలు ఆడటం వాళ్ళకి అలవాటు. అసలైన అబద్ధికుడు వాళ్ళు జ్వరబడి అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు వాని యందు సత్యమే లేదు అన్నారు యేసయ్య సైతాను గురించి మాట్లాడుతూ. ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయములో. కాబట్టి అబద్ధికులందరూ ఏకమై వక్రీకరించి సత్యాన్ని అసత్యముగా, యథార్థతను అబద్ధముగా, ఉన్న వాటిని లేనట్లుగా, జరిగిన వాటిని చెప్పండి జరగనట్లుగా వాళ్ళు మార్చేశారు. చివరికి డబ్బుకు ఆశించి, లంచానికి ఆశించి. ప్రైజ్ ద లార్డ్. అందుచేత మనం అలా చేయకుండా సత్యం కోసం మనం ప్రాణమైనా పెట్టాలి అంటే, ఇది సత్యమైన గట్టిగా మనం నమ్మాలి అంటే, సత్యమును సంతలో అమ్ముకున్నారు అని సొలొమోను అన్నాడు. సత్యాన్ని అమ్ముకునే దురుద్దేశము కలిగిన వారము కాకుండా, ఇస్కరియోతు యూదా లాంటి ధనాశ దురాశ మోసగాళ్ళము కాకుండా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, మనం నమ్మి మనం బలపడుతూ దేవుడు సత్యవంతుడని నమ్మి ఆ సత్యాన్ని మనం నేర్చుకున్న ఆ దరిమిల దాన్ని బోధించవచ్చు, దానికి సాక్షులమై ఉండాలి. యోహాను గురించి, యాకోబు గురించి, యోహాను పత్రికల గురించి, అపొస్తలుల కార్యముల గురించి ఏమి రాశారు ఆనాటి వారు? మేము కన్నులారా ఏది సూచితమో, మా చేతులు దేనిని తాకెనో, మా చెవులు దేనిని వినెనో వాటిని మేము రాస్తున్నాం. మాకెవడు లంచం ఇవ్వలేదు, లంచానికి ఆశించి ఆ తప్పులు రాయలేదు. ఎవడో భయపడితే మేము భయపడిపోయి సత్యాన్ని అసత్యంగా ప్రచురము మేము చేయలేదు. స్వయంగా ప్రాక్టికల్గా ఏది చూసామో, ఏది తాకామో, ఏది విన్నామో, ఏది అనుభవించామో వాటిని మా పుస్తకాలలో రాశాము అన్నారు. దానికోసం వారి ప్రాణాలు కూడా ధార పోశారు. కాబట్టి ఈరోజు మీకు ఇచ్చే మాట ఏంటంటే, దేవుడు అబద్ధికుడు కాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు సత్యము, ఆయన వాక్యము చెప్పాలి సత్యమే. అలాగే చెప్పండి, ఆయన కూడా సత్యమే. తిరిగి మళ్ళా కొత్త నిబంధనలోకి వస్తే యేసయ్య కూడా చెప్పండి సత్యం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. మనం కూడా వాక్యం చెప్పేటప్పుడు సత్యమే చెబుతున్నామన్న హుందాతనంతో మనం చెప్పాలి. నేను సత్యమే చెబుతున్నాను, అబద్ధం నా నోట చెప్పడం లేదు అనే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. అబద్ధానికి ఏమాత్రం కూడా మనము చోటు ఇయ్యకూడదు. దీని మీద మనం ఒక పాట రాశాము. ఆ పాట ఈ పూట అమ్మాయి సునీత గారితో పాడించాము. ఆ పాట ఇప్పుడు ప్రపంచం అంతా వినబడుతోంది. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాల క్రితం ఈ పాట రాదు. నాకు అర్థమైంది, నేను రాశాను, ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదు. కానీ నా దేవుడు అబద్ధికుడు కాదు. ఎవరి మాటలు ఇవి? ప్రభువు. ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. భూమి ఆకాశములు కట్టించిన ఒకవేళ, కానీ ఆయన మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పిపోవుటకు వీలు లేదు. కాబట్టి ఎవరైనా బైబిల్ అబద్ధం అంటే మీరు నమ్మకండి. యేసు అబద్ధం చెప్పాడంటే మీరు నమ్మని అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. అట్ ద సేమ్ టైం మీరు కూడా అబద్ధాలు చెప్పకండి. మనం కూడా అబద్ధాలు చెప్పకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అయి ఉండాలి అన్నాడు
యేసయ్య స్వయంగా చెప్పాడు. అవునా? ఆకాశము తోడు అనవద్దు, అది నా తండ్రి సింహాసనం, మీ సొత్తు కాదు. భూమి మీద ఒట్టు పెట్టవద్దు, అది నా దేవుని పాద పీఠం. నువ్వెంత, నీ బ్రతికెంత, ఇంత భూమి మీద నువ్వు ఒట్టు పెట్టవద్దు. మూడవది చెప్పండి, నీ తలతో కూడా నువ్వు ప్రమాణము చేయొద్దు. ఆకాశంతో ఒట్టు పెట్టవద్దు, అది నీది కాదు. భూమి మీద ఒట్టు పెట్టవద్దు, త్వరగా అది నీది కాదు. నీ తల మీద నా మీద ఒట్టు అంటారు కదా, ఇట్లా కూడా అనొద్దు, ఇట్లా కూడా అనొద్దు. ఎందుకని ఈ బాడీ మొత్తానికి ప్రధానమైంది ఏంటి? తల. నువ్వు ఇక్కడ చేయబెట్టి నా తోడు అన్నావు అనుకో, అది నిజమైతే పర్వాలేదు, అది అబద్ధం అడిగితే నీ మొత్తం అబద్ధికుడు అని అయిపోతుంది, అబద్ధికుడు అని తేలిపోతుంది. పెట్టొద్దు. ఈ తల కూడా నీది కాదు. మరి ఏమన్నా క్రైస్తవుని భాష ఎలా ఉండాలి? క్రైస్తవుని భాష ఎలా ఉండాలి? అవునంటే అవును చెప్పండి అందరూ, కాదంటే కాదు. మరలా చెప్పండి, అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి ఏమైనా ఉంటే అది దుష్టుని నుండి వచ్చినది కానీ దేవుని నుండి వచ్చినది కాదు అన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని క్రైస్తవులు సత్యమే పలకాలి. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక తర్వాత మనం ఇక ఆ మాట తెలుసుకున్న తర్వాత 24లోకి వెళ్తున్నాం. ఏమన్నాడు చెప్పండి? యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఆగండి, యోసేపు ముందేమన్నాడు? ఆమెను వదిలేయాలి అనుకున్నాడు. కాంటెక్స్ట్ కరెక్ట్గా క్యాచ్ చేయండి. ఏమన్నాడు చెప్పండి? ఆమెను వదిలేయాలి అన్నాడు. ఇప్పుడేమో రాశాడు? మత్తయి చేర్చుకున్నాడు. వదిలేయాలి అనుకున్న యోసేపు అంటే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఎవరు చెబితే? దేవదూత చెప్తే. దేవదూతలు ఎవరు పంపారు? దేవుడు పంపాడు. అందుకని ఒక సత్యాన్ని తెలుసుకోవాలి బిడ్డలారా. అదేంటంటే దైవ దర్శనం అనేది చాలా అవసరం. దేవుడు కళ ద్వారా మనతో మాట్లాడతారు, దర్శనముల ద్వారా దేవుడు మనతో చెప్పండి మాట్లాడతారు, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు, ఆశీర్వాదముల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు, కష్టముల ద్వారా కూడా దేవుడు మనతో చెప్పండి మాట్లాడతారు. ముఖ్యంగా మన దేవుడే మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుచేత మనం ఎప్పుడు కూడా వాక్యాలను చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నా, ఏదో పిచ్చి పిచ్చి కళలు వస్తాయి, అవి కాకుండా ఆయన ప్రణాళికను ఉద్దేశాన్ని నెరవేర్చు నిమిత్తమై ఏదన్నా మనకు కలిగితే దేవునికి స్తోత్రం, దాని విషయంలో ప్రార్థన చేసి ఆయన ఏది చెప్పాడో, ఏది చేయమన్నాడో ఆ రీతిగా చేయడం అనేది చాలా అవసరం. దూత ఒకవేళ యోసేపును కలుసుకోకపోతే, ఎవరము దేవుడు దూతకి ఇవ్వకపోతే, దూత యోసేపుకి చెప్పండి ఇవ్వకపోతే, మరియమ్మను యోసేపు ఏం చేసేవాడు? వదిలేసేవాడు. వదిలేస్తే మరియమ్మ పరిస్థితి ఏంటి? కన్యకు గర్భం వచ్చింది కదా. సైంటిఫిక్గా అది 100% రాంగ్ కదా. మరి ఎక్కడ తలెత్తుకోవాలి? ఎక్కడ తిరగాలి? ఎలా బ్రతకాలి? బ్రతకనిస్తుందా ఈ లోకం? బ్రతకనిస్తుందా ఈ లోకం? దేవుడు చెప్పాడు గనుక వారు ఎలాగో చేశారు. దేవుని ప్రణాళికల్లో ఒక భాగము గనుక దైవ చిత్తానికి వారు తలలు చెప్పండి వంచారు. అందుకని తర్వాత వాళ్ళు అనుభవించిన శ్రమలలో, వాళ్ళు ఎదుర్కొనిన కష్టాలలో, వారిని సంపాదన చూస్తున్న పరిస్థితులలో కూడా ఏ దేవుడైతే చెప్పాడో, ఏ దేవుడైతే మాట్లాడాడో, ఏ దేవుడైతే ప్రవక్తల నోట దూతల ద్వారా ఇన్ఫర్మేషన్ చెప్పండి ఇచ్చారో, అదే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా చేస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు.
హేరోదు రాజు సామంత రాజు రోమీయులకు. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని వాళ్ళు వచ్చి అడిగితే ఎంక్వైరీ చేసి తర్వాత పాఠంలో వివరాలు వస్తాయి 2వ అధ్యాయంలో. అడిగితే హేరోదు రాజు చంపమని ఆర్డర్ జారీ చేస్తే ముందు ఏ దేవుడు బయలుపరిచాడో అదే దేవదూతలు వారిని ముందుకు నడిపించారు. గనుక హేరోదు రాజు ఆ శిశువుని ఏమీ చెప్పాలి, ఏమీ చేయలేకపోయాడు. బెత్లెహేములో ఉన్న మగపిల్లలందరినీ చంపించేశాడు 2 ఏళ్ల లోపున్న వారిని. బెత్లెహేము నగరమునకు చుట్టూ ఉన్న ఊళ్ళలో ఉన్న వాళ్ళు కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపించాడు అనేక పిల్లలను. కానీ యేసుక్రీస్తుని వాడు ఏమీ చేయలేకపోయాడు. అందుకే పౌలు గారి కూడా దర్శనము కలిగినప్పుడు ఆయన అంటాడు కదా, పరలోకము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను. చెప్పాలి, అవిధేయుడను కాను. పరలోకము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. వాస్తవంగా పౌలు ఎవరు సౌలుగా ఉన్నప్పుడు మత నాయకుడే కానీ మార్పు చెందినవాడు కాడు. తిమోతికి రాస్తూ ఏమన్నాడు, తన స్వ అనుభవంలో నుండి పూర్వము నేను చెప్పండి దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఇది తిమోతికి రాస్తూ అన్నాడు. రోమీయులకు రాస్తూ రోమపత్రిక 7వ అధ్యాయంలో ఏమన్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయటం నా వల్ల కావడం లేదు అన్నాడు. ఏది చేయొద్దు అనుకుంటున్నానో దానినే నేను చేశాను అన్నాడు. గెలవాలి అనుకున్న చోట ఓడిపోయాను, నేను చివరికి ఎటు కాకుండా అయిపోయాను అంటూ 7వ అధ్యాయం చివరిలోకి వచ్చి అన్నాడు కదా. రోమపత్రిక 8వ అధ్యాయం మొదట్లో అన్నాడు కదా, చెప్పండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనైన నన్ను మరణము తప్పించి నన్ను సజీవుల సంఖ్యలో ఉంచాను అంటూ జవాబేమిచ్చాడు. ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో త్వరగా దేవుడు దానిని చేశాను. ఇవన్నీ సామాన్య విషయాలు కాదు. పౌలు గారు ఎంత గొప్ప సేవ చేశారు అంటే ఆయన గొప్ప దర్శనం కలిగింది బిడ్డలారా. ఆ ప్రకారంగా ఆయన చేశాడు, పోరాడాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో గొప్ప వక్తగా, గొప్ప శక్తిగా, అనేకులకు మాదిరిగా నిలబడ్డాడు. ఎవరు నీతిమంతులయ్యారో వారు కన్నీరు కానిస్తే, ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు ప్రార్థన చెప్పండి చేస్తే, పరిశుద్ధులై ప్రార్థన చేస్తే, శరీరాన్ని కంట్రోల్ చేసుకొని ప్రార్థన చేస్తే, యథార్థవంతులై ప్రార్థన చేస్తే, వారి కంటి గుండా కారిన కన్నీరు ఎక్కడ కారుతుందో ఆ కన్నీరు విప్లవాలు సృష్టిస్తుంది, పరిస్థితులను చెప్పండి మారుస్తుంది, భూకంపాలు రగిలిస్తుంది. అందుకే సంఘానికి ఒక పేరుంది, వారు భూమిని తల్ల క్రిందలు చేసేవారు. కాబట్టి ఈ పూట మనం మన శరీరాలను కూడా చాలా చక్కగా కంట్రోల్ చేసుకోవాలి, దేవుణ్ణే ముందు పెట్టుకోవాలి, ఆయన ప్రణాళిక నెరవేర్చుకుంటూ దేవుళ్ళ ముందుకు మనము నడవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన చెప్పినట్లు మనము చేయాలి. మరి సాతాను కూడా చెప్తాడు, దేవుడు చెప్పిన దానికి సైతాన్ చెప్పిన దానికి తేడా ఏంటో కూడా గ్రహించే జ్ఞానము మనకు ఉండాలి. కొన్నిసార్లు మనం ఊహించుకుంటాము బిడ్డలారా, దేవుడు ఊహించిందా మనం ఊహించిందా ఆ తారతమ్యము కూడా మనకు తెలియాలి. జాగ్రత్త. ఒక బోధకుడు అన్నాడు నాతో, దేవుడు నాకు ప్రత్యక్షకరణ ఇచ్చాడు అన్నాడు. ప్రత్యక్షకరణ ఏంటి మరి సంగతి అంటే, అన్నీ జరుగుతున్నాయంటే ఏమన్నాడంటే, జరిగిన దాన్ని హైలైట్ చేస్తా, జరగకపోతే వదిలేస్తా అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అబద్ధము చెప్పాడు. కొన్ని వదిలేసి కొన్ని నెరవేర్చే దేవుడు కాడండి. ఆయన మాట ఏదైనా కూడా చెప్పడం 100% కరెక్ట్. కొంతమంది బోధకులు ఏం చేస్తారు, ఒకటి జరిగిందనుకోండి, జరిగిన దాన్ని భుజాన్ని వేసుకుని దీన్నే ఊరేగిస్తా, జరిగిన వాటిని ఏం చేస్తారు చెప్పండి పక్కన పెట్టేస్తారు. దీంట్లో స్వార్థం ఉంది. అలా కాదు, దేవుడు సమస్తము చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మూలకారకుడు ప్రభువే,
సమస్తము నిర్మించిన వాడు ప్రభువే. ఆయన విషయం అర్థం చేసుకుందాం, వాటిని నమ్మి జీవితాలు మార్చుకొని నిలబడి అక్కడ అద్భుత కార్యాలు వారు జరగడానికి వారు ఇష్టపడ్డారు. ఆ రీతిగా చేద్దాం, యథార్థంగా నిలబడదాం, రోషంగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి.